కూన రవి గారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రవి గారు, నమస్తే అండి. నమస్కారం. ఏంటి సార్, ప్రతిపక్షంలో ఉన్న స్పీడు అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపించడం లేదా? అందరికీ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ నమస్కారం. అలాగే ప్రేక్షకులకు కూడా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీది ఒకటే నినాదం, ఒకటే విధానం అండి. మేము అధికారం ఉంది కదా అని ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా ఎప్పుడూ ఉండదు. ప్రజా సమస్యల పైన ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం. అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేస్తాం, అధికారంలో ఉండేటప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం. ఇది మా విధానం. వైసీపీ పార్టీ కంటే వాళ్ళ కొత్త పార్టీ అది. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల రాజకీయ పార్టీ అండి. వైసీపీ పార్టీ 12 సంవత్సరాల పార్టీ అండి. ఆ పార్టీకి ఇంకొక విధానం అంటే ఏం లేదండి. 5 సంవత్సరాలు గతంలో అధికారంలో ఉన్నారు. వాళ్ళకి అధికారం ఎలా చేయాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి, ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలి అనేది చేతకాక, అవగాహన లేకే వాళ్ళు ఈరోజు ప్రజలతో చేత్కరించబడ్డారు. కాబట్టి వాళ్ళు వాడే భాషను మేము వాడమండి, వాళ్ళు వాడేటటువంటి తీరులో మేము ఉండమండి. ఎందుకంటే మా పార్టీకి ఒక డిసిప్లిన్ ఉందండి. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కూడా మాకు డిసిప్లిన్ ఉంది. మేము ఎక్కడైనా సరే ఎవరైనా తప్పు చేసినా మేము మా విధానంలో మాట్లాడతాం, మా పద్ధతిలో మేము తెలియజేస్తాం తప్ప వైసీపీ పార్టీల సోషల్ మీడియాలో వాళ్ళు ఎవరో సజ్జల భార్గవ రెడ్డి గారో వారి ఆధ్వర్యంలోనో, లేకపోతే బోరుగడ్డ అనిల్ అని ఇట్లా ఎవరో అయితే ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర కానీ పత్రికల్లో కానీ బూతులు మాట్లాడడం, చట్ట శాసనసభలో బూతులు మాట్లాడడం, ఇటువంటి విధానం అది కాదండి. మేము సమస్యలు ప్రస్తావిస్తాం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామండి. ఇది మా విధానం. అంటే వారు చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టడంలో కూటమి నేతలు ఫెయిల్ అయ్యారు అనేది నడుస్తున్న చర్చ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులు కూడా దీని మీద ఆయన ఒక దిశానిర్దేశం చేసినట్టయితే తెలుస్తూ ఉంది. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి అంశం తీసుకున్నా, లేకపోతే వక్స్ సవరణ బిల్లుకి సంబంధించిన అంశాలు తీసుకున్నా కూడా వైసీపీ దీన్ని మతాలకి అంటగట్టేసి కూటమి పార్టీల మీద రుద్దుతూ ఉంది. సో దీన్ని మీరు తిప్పికొట్టలేకపోతున్నారని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇప్పుడు ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలండి.